వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక వింటేజ్ థింగ్ని చూపించడానికి వచ్చేసాను. ఈరోజు నేను ఇల్లు సర్దుతుంటే ఇదైతే తవ్వకాల్లో బయటపడింది. దీన్ని పాతకాలంలో కరెంటు పోయినప్పుడు లైట్ వేసుకోవడానికి, రేడియో వినడానికి, క్యాసెట్ పెట్టుకొని వినడానికి యూజ్ చేసేవాళ్ళంట. దీన్ని మీకు కూడా చూపించేద్దామని వచ్చేసాను. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవి వచ్చేసరికి బేసిక్గా 90s and 20sలో యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇన్వర్టర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పుడైతే ఓన్లీ క్యాండిల్స్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు క్యాండిల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇందులో మనకు వచ్చేసరికి లైట్, క్యాసెట్ పెట్టుకోవడానికి అండ్ రేడియో వినడానికి కూడా ఉంటుంది. దీంట్లో చూసేసరికి ఫస్ట్ యూస్ఫుల్ థింగ్ ఏంటంటే ఈ 2 ఫ్లోరసెన్స్ ట్యూబ్స్తో చేశారు దీన్ని. ఈ 2 ఫ్లోరసెన్స్ ట్యూబ్స్ వర్క్ అయ్యే థియరీ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ తెలుసు, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఇందులో స్మాల్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. మనం ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తామో యూవీ లైట్ అనేది పాస్ అయ్యి ఈ వైట్ పౌడర్ అంటే దీని చుట్టూ ఉన్న వైట్ పౌడర్ అది ఫాస్ఫరస్ అనమాట, దాన్ని టచ్ అవుతుంది, అప్పుడు ఫ్లోరసెన్స్ అవుతుంది. దానివల్ల లైట్ గ్లో అనేది అవుతుంది. ఆ థియరీ మీద ఇవి వర్క్ అవుతాయి. ఈవెన్ ఇప్పుడు యూజ్ చేసే ట్యూబ్ లైట్స్ కూడా సేమ్ థియరీ మీద వర్క్ అవుతాయి. ఇది వచ్చేసరికి AM/FM రేడియో అనమాట. ఇది ఇట్లా టర్న్ చేస్తే అది సిగ్నల్ అందుతుందో అప్పుడు వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి వాల్యూమ్ బటన్ అనమాట. వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి క్యాసెట్ ప్లేయర్. అప్పుడు మన పాతకాలంలో ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉండేది కదా, రీల్ టైప్లో, వాటిని ఇందులో పెట్టుకొని ప్లే చేసుకునేవాళ్ళు. ఇది వచ్చేసరికి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ బటన్ అయితే ఆన్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇదైతే లైట్ రావడానికి, లేదా ఇలా ఇటు సైడ్ అంటే బ్లింక్ అయ్యిద్ది అన్నట్టు, ఇటువైపు అంటే లైక్ బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్. ఇదేమో లైట్ స్టేబుల్గా ఉండడానికి. అండ్ ఈ 3 బటన్స్ వచ్చేసరికి ఆన్, ఆఫ్, పాజ్. ఇవి మనకు ఆల్రెడీ తెలిసినవే, అయితే చాలా రోజులు అయింది కాబట్టి యూజ్ చేసి స్ట్రక్ అవుతున్నాయి. ఇంకా బ్యాక్ వచ్చేసరికి అయితే ఇదన్నమాట బ్యాక్. అంతా బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇక్కడ రాసి ఉన్నారు కదా, రీప్లేసబుల్ రీఛార్జబుల్ బ్యాటరీ. అంటే ఇది రీప్లేసబుల్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీ ఒకవేళ పాడైపోయినా. అండ్ ఇక్కడ 6 వోల్టేజ్ 4 ఆంపియర్ అని రాసి ఉన్నారు. ఇది వచ్చేసరికి 8 to 10 అవర్స్ అయితే దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఎన్ని అవర్స్ వర్క్ అవుతుందంటే, ఒట్టి లైట్ కావాలంటే 6 to 8 అవర్స్ అయితే కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. లేదంటే రేడియో కావాలంటే 13.5 అవర్స్ అలా వర్క్ అవుతుంది. క్యాసెట్ వినాలి అని అంటే 8 అవర్స్ వర్క్ అవుతుంది. సో ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇది అవుట్లెట్ ఛార్జింగ్ పెట్టుకునేది. ఇదైతే ఏదో కొరికేసింది, మీద ప్రస్తుతానికి వర్కింగ్లో లేదు. బట్ దీన్ని మళ్ళీ వర్కింగ్లోకి తీసుకొచ్చే ఐడియా అయితే ఉంది. అదైతే దాన్ని కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో ఇదైతే దీన్ని చూపించాలనుకున్న ఆల్ ఇన్ వన్. పేరైతే నాకు తెలీదు. నాకు బేసిక్గా యాంటిక్ పీసెస్ అన్నా, వింటేజ్ థింగ్స్ అన్నా ఇష్టం అనమాట. ఎందుకంటే వాటిని టచ్ చేసినప్పుడు అదొక ఫీల్ ఉంటుంది. అరే ఇది నేను పుట్టక ముందు ఉంది, దాన్ని ఇప్పుడు నేను పట్టుకున్నాను అదొక ఫీల్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. ఓకే, నా అలాగే ఎవరైనా ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.